హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ఏపీ రాష్ట్రంలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లపై అయితే ఏపీ హైకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇది ఈసీ వివక్ష అని అయితే అంటున్నారండి. ఏంటంటే, పేరు, హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్లు ఇలా చెల్లుతుంది అని అయితే అంటున్నారు. సో ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకం, అలాగే అన్యాయం అనేది చెప్తున్నారు. హైకోర్టు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాదులైన అభిషేక్ అలాగే వీరారెడ్డి అయితే ఈ విధంగా చెప్తున్నారు. సో సీల్ లేకపోతే ఎలా చెల్లుతుంది అని అయితే ఈ వైసీపీ పార్టీ తరపున వారు మళ్ళీ దీనికి సంబంధించి అయితే ఇది ఈసీ వివక్ష అని అయితే అంటున్నారు. సో మరిన్ని వివరాల్లోకి వెళ్తే, దేశంలో ఎక్కడా కూడా లేని ఉత్తర్వులు ఒక ఏపీలోనే అమలు. ఎన్నికల సంఘం పరిధి దాటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. సో చట్టబద్ధ నిబంధనలను మెమోలు, సర్క్యులర్ లేఖల ద్వారా మార్చలేరు. వాటిని పార్లమెంట్ మాత్రమే మార్చగలదు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి? కౌంటింగ్ వేళ ఎన్నికల కమిషన్ తీరు అలాగే సందేహాస్పదంగా ఉందని అయితే అంటున్నారు. ఇక కౌంటింగ్ వేళ ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదము, అలాగే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకము. అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో బాధ్యతారాహిత్యం అనేది వహించకూడదు అని చెప్తున్నారు. సో మా ఆందోళన, ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం. ఫలితాలపై అభ్యంతరకరం ఉంటే ఎన్నికల పిటిషన్ను వేసుకోవాలని ఎన్నికల సంఘ సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ అయితే అంటున్నారు. సో ముగిసిన వాదనలు నేటి సాయంత్రం 6 గంటలకు అయితే తీర్పు రానుంది. సో ఎట్టకేలకు వైసీపీ ఏమంటుందంటే, ఈ పేరు, హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుందని అయితే అంటుంది. సో ఇటువంటి చిన్న చిన్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయండి అని చెప్పేసి ఈసీ ఇదివరకే చెప్పడం జరిగింది. సో దీనిపైన ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్మానాన్ని అయితే మరి కాసేపట్లో ఇవ్వనుంది. సో అప్పటి వరకు అయితే ఏ తీర్మానం వస్తుందని కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే చెప్తానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.